లక్కీ అని కాలుకి ఏమైంది లక్కీ నీ కాలుకి మొత్తం వాసింది ఇట్లా ఏడబడ్డావు లక్కీ ఇదేమో మొన్న ఊరికి పోయినప్పుడు కలిగిస్తుంది ఈ దెబ్బ ఇగో ఈ కాలుకి గిడ పుండు పుండు అయింది పాప చొల్లు పడుతుంది ఎందుకు ఇట్లా ఈ బొక్క సైడ్కి అయింది ఇదైంది వంకర అయింది వస్తుందా బియ్య అయిందా అక్కడ దిగేటప్పుడే మనం ఇది చేసిలే మొన్న పడ్డప్పుడే మన ఏడు దిగట ఇంకా మెట్లు దిగటం అది మొన్న అయితే ఇప్పుడు ఎందుకు వస్తుంది తెల్లారే కావాలి దానికి వంకర మొత్తం వస్తుంది చక్కగా ఎత్తలేదు ఇట్లా కాలు నాకు కూడా అవుతుంది కట్టేది కట్టేది బేట అవసరం తీసుకుని కట్టాలి దాన్ని కొంచెం జర చక్కగా చేసుకుందాం డాడీది అయ్యో సైడ్కి వెళ్ళింది సరిపోయి మంచిగా ఎడదాకించుకున్నావు మొక్కం బెట్ల పెట్టింది అవును అవునవును ఫస్ట్ అది మంచి మీద మీద బాగుంది బొక్క ఈ బొక్క ఇది వస్తుందా నవ్వుతా అన్నిటికీ నవ్వుడే ఏం తెలియదు ఇక మొన్న ఊర్లో ఇది ఏడదాకిచ్చింది మొన్న సోమపేటకి దెబ్బలు దానికే తగులుతున్నాయి పాప ఏదో ఒక మూల తాకింది ఇట్లా బాగా తాకింది మరి దీంతోనే మన ఇది అయింది కావచ్చు దాంతో ఏం అర్థం కాదు కొన్ని గాలి తగిన అట్టిడ్చి పెట్టి ఎక్కువ పోయి ఏడ ఏం చెప్తుంది అని వస్తుందని చెప్పుడు లేదు ఏం అర్థమవుతలేదా వస్తుంది ఏం అర్థమైంది గీతగా ముఖం చూడు ఇంకా ముఖం ఎట్లా కడుతుంది చూడు బియ్య అవుతుందా ఈడ ఈడ ఇక్కడ ఇక్కడ వస్తుందా ఇట్లా ఉండాల్సిన కాలు ఇట్లా అయిపోతుంది అదే ఇట్లా సీద లేదు ఇట్లా పెడుతుంది విరిగిపోయింది ఇది బొక్క నవ్వుతుంది ఇక హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఆయన ఇంకా మేము కూడా పర్లేదండి బాగానే ఉన్నాము ఆయన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పాపం లక్కీ అనికి కాలు ఎలా బెనికిందా ఏమైంది అసలు ఏది అర్థం కాకుండా ఉంది ఇంకా మార్నింగ్ లేచి చూసేవరకు కాలు ఇలా మొత్తం వాచిపోయింది అసలు ఎక్కడ దాకించుకుందా ఏమైందో అసలు ఏది అర్థం కాకుండా ఉండిందన్నమాట తీరా చూసేవరకు కాలు మొత్తం ఫుల్ ఇట్లా కప్పలెక్క ఇట్లా అయిపోయింది అసలు అంటే నైట్ అంతా ఏం లేదు అంతగా అసలు ఏది ఏర్పడకుండా ఉంది బట్ మార్నింగ్ చూసేవరకు కాలంతా ఇలా వాచిపోయి ఉండేసరికి చాలా బాధ అనిపించింది అసలు ఏం జరిగిందో అనేది కాసేపు అసలు అర్థమే కాలేదు ఏంది అసలు కాలి అసలు ఎటు వెళ్ళలేదు పైగా అని చెప్పేసి అనిపించింది ఇంకా అలాగా లక్కీ ఫ్రెష్ అప్ అయిపోయింది ఫ్రెష్ అప్ కాలేదు ఇంకా ఫ్రెష్ అప్ తర్వాత చేపిద్దాంలే అని చెప్పేసి ఇదిగోండి ఇలాగా లక్కీ తల్లి కాలు వాచిపోయింది ఇది వచ్చేసి పండగ తెల్లారి రోజు అన్నమాట ఇంకా చూసేవరకు ఇదిగోండి ఇది సిచ్యువేషన్ ఏం చెప్పలేదు కదండి పెయిన్ వస్తుందా ఎక్కడ ఏముందని చెప్పేసి ఏది చెప్పలేదు కదా ఇంకా మనమే అర్థం చేసుకొని మనకు తోచిన పని మనం చేయడం తప్పితే ఇంకా లక్కీ పెయిన్ వస్తుందని ఆకలి అవుతుందని తిండి నిద్ర ఏది చెప్పదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఏం చేస్తాం ఇదిగో అలాగా కొంచెం అయితే డైక్లోఫిన్ రాసేసి ఇంకా దాని తర్వాత ఇలా కొంచెం ఇంట్లో బ్యాండేజ్ ఉంటుంది ఎప్పటికీ ఇంకా దాంతోనైతే ఇదిగో మా వారు నేనైతే ఇలాగా మొత్తం బ్యాండేజ్ కట్టేసి అయితే ఇంకా లక్కీ తల్లికి ఇలా కొంచెం కాలు అటు ఇటు కదలకుండా అయితే ఇలా కట్టేసినాం అన్నమాట ఎందుకో తెలియదు కానీ కాలు ఇలా కొంచెం సైడ్కి వంకర అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఇంకా ఎటు వెళ్ళదు పైగా అటు ఇటు కానీ ఎందుకో సడన్గా అట్లా అనిపించింది కాలు బోన్ కూడా కొంచెం సైడ్కి అట్లా ఇలా వంకర అయినట్టు అనిపించింది ఇంకా అందుకనే ఇలాగైతే బ్యాండేజ్ కట్టేసినాము ఇంకా తర్వాత మా వారు మెల్లగా ఇంకా అటు ఇటు కొంచెం వాకింగ్ చేపిస్తూ నడిపిస్తున్నారన్నమాట కాలు ఎలా పెడుతుంది ఏందని చెప్పేసి కొంచెం అబ్జర్వేషన్ చేద్దామని
ఇలా నడిపిస్తూ ఉన్నాము. ఇంకా అది అలా కట్టినంత సేపు పర్లేదు. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వాచిపోయింది. మళ్ళీ బోన్ ఏమన్నా క్రాక్ వచ్చిందా? ఏమైనా ఎక్స్‌రే లాంటిది ఏమన్నా తీపిద్దామంటే లక్కీ గాడు అసలు ఒక దగ్గర ఉండనే ఉండడు. కూర్చొనే కూర్చోడు. అది దానికి అసలు రెస్పాన్స్ ఇవ్వదు. ఎందుకంటే కాళ్ళు ఇలా స్ట్రెయిట్‌గా పెడితేనే వాళ్ళు గూడా ఎక్స్‌రే ఏదైనా తీసేది. ఇలా అటు ఇటు అంటే చెక్ చేస్తా ఉంటే అసలు తీయరాదు కదా! ఇంక అందుకనే చూద్దాం ఒక 2 రోజులు ఇలాగే ఏమన్నా ఉంటే తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నామనమాట. అలాగా కొంచెం అయితే బ్యాండేజ్ ఏసి కూర్చోబెట్టేసినాము. అండ్ ఇదొచ్చేసి రంజాన్ రోజు వీడియో అన్నమాట. అంటే ఉగాది తెల్లారే రంజాన్ వచ్చింది కాబట్టి, ఇంకా ఆ రోజైతే మా వారి ఫ్రెండ్స్ అయితే ఇదిగో తెలిసిన వాళ్ళైతే నా కోసం బిర్యానీ అండ్ ఇంకా షీర్ కుర్మా 2 షీర్ కుర్మా కాదు షీర్ పంపించిర్రు స్వీటు. ఇంకా నేనైతే రాత్రి డిన్నర్‌లోకైతే ఎగ్ కర్రీ చేశాను. ఇంకా తర్వాత ఇవొచ్చేసి తునికి పండ్లు రీసెంట్‌గా దొరికితే తీసుకొచ్చిన అవి కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా మన అవతారం చూడండి మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నెక్ పెయిన్, హెడేక్ ఫుల్‌గా అయిపోయింది. ఇదంతా కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటది. ఇంకా ఇవ్వాలైతే ఇదిగో రాత్రి డిన్నర్ చేసే వరకి ఇప్పుడే టమాటా ఎగ్ కర్రీ ఇట్లా చేసిన అంతే. మామూలు హెడేక్ కాదు. జుట్టు నేను ఒక రకంగా ఉన్నాం అసలు. లక్కీ అని కూడా పాపం దానికి కూడా బాగాలేదు లక్కీ తల్లికి. ఇంకా అందుకనే స్నానం చేపించి మళ్ళీ కాలికి మళ్ళీ పట్టి కట్టి తినే వరకు ఇదిగో ఇంత టైం అయింది. లక్కమ్మా ఇటు చూడు. ఏమ్మా ఆకలి అవుతుందా? కాలికి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి కాలికి మళ్ళీ పట్టీలు కట్టినాయి. ఇక బాగా ఇబ్బంది అవుతుంది పాపం. అసలు చెప్పుకోలేదు కదా లక్కీ. అసలు ఎట్లా తాకిందో కూడా నాకే అర్థమవుతలేదు. అదైతే తీసుకొస్తా వాటర్ వేస్తాను. లక్కీ అనికి అన్నం తినిపించాలి. ఇంకా వారేమో బయటికి వాకింగ్ పోయారు. ఇట్లుంది జుట్టు అవుతా నిజంగా ఫుల్ నెక్ పెయిన్ ఎందుకో తెలియదు సడన్గా, కానీ ఫుల్గా నెక్ పెయిన్ అయితే వచ్చేసింది. అస్సలు తట్టుకోలేకుండా ఉంది. అది ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తుంది నెక్ పెయిన్, ఎప్పుడు రాదు. రెగ్యులర్గా ఏముండదు నెక్ పెయిన్, హెడేక్. అండ్ ఇంకా నాకు కూడా ఎందుకో తెలియదు ఫుల్గా హెడేక్, నెక్ పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా వాళ్ళు పంపించిన స్వీట్ మా మేనకోడలు, కొడుకు అండ్ మా ఆడబిడ్డ, అన్నయ్య అందరూ వచ్చిర్రు ఇంటికి. నేను వీడియో ఏం తీయలేదు కానీ ఇంకా ఫ్రూట్స్ అలాట్ చేసాం పండుగ ముందు రోజు. అదైతే కూడా అందరికి వాళ్ళకి పెట్టేశాను. ఇంకా అది కూడా తినేసి కొంచెం స్వీటు షీర్ అది కూడా తినేసి పాయసం తినేసి అయితే వాళ్ళైతే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే పండగ ముందు రోజు వీడియో ఇది. ఇంకా పండగ ముందు రోజు హడావిడి, ఇంకా పొలం దగ్గరికి వెళ్ళి నేను మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. వీడియో కొంచెం లేట్ అయిపోయింది. నాకు కూడా హెల్త్ బాగాలేదు. హెడేక్, ఈ నెక్ పెయిన్ల వల్ల నేను కూడా ఇంకా 2 రోజులు పెద్దగా షార్ట్ తప్పితే లాంగ్ వీడియో ఏం అప్లోడ్ చేయలేదు నిన్న. కానీ ఇంకా అందుకని కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అందుకనే వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి మీ అందరితోని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. 2 రోజుల వీడియో అన్నమాట. నేను ఇంకా పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను. లక్కీ వాళ్ళ డాడీ తినిపించి ఇంకా ఇద్దరైతే ఇంటి దగ్గర ఉన్నారు. నేనైతే ఇదిగో మామిడాకుల కోసము ఇంకా మామిడి కాయల కోసం అయితే పొలం దగ్గరకు వచ్చేసిన. ఇది ఈసారి ఈ చెట్టుకి కాయలే రాలేదు. పోయినసారి మంచిగా వచ్చినాయి, ఒక్క కాయ కూడా లేదు. ఈసారి పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి మామిడికాయలు కూడా పెద్దగా అసలు లేవు. మరి ఎందుకో తెలియదు కానీ అసలు మామిడికాయలే లేవు ఎక్కువ, చెట్టుకు కూడా ఎక్కువ లేవు. ఇంకా పొలం అయితే ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయినట్టే. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకో దగ్గర వాటర్ ప్రాబ్లం అయితే ఇంకో పొలం దగ్గరికి అయితే అట్లా కొంచెం ప్రాబ్లం ఉంది. కానీ పర్లేదు, అటో ఇటో అయితే ఇది నెట్టుకొచ్చేసింది, అయిపోయింది. అలాగా ఆ మామిడికాయలు కాస్తున్న చెట్టుకి మామిడాకులు అంతా బాగాలేవు కానీ దీనికైతే మంచిగా ఉన్నాయి. ఇవి కొన్ని కోసుకుపోవాలి. ఇక ఎట్లాగూ మామిడికాయలు కూడా లేవు కాబట్టి ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి చూడ్డానికి కొమ్మలు. ఇంకా అలాగా తోరణాలు కట్టడం కోసం అని చెప్పేసి ఇవి తెంపుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది. ఇంకా దానికైతే అక్కడక్కడక్కడ కొన్ని కాస్తున్నాయి కానీ పెద్దగా మామిడికాయలు కూడా ఏం లేవు అసలు ఈసారి. అంతా ఏమో మరి వీళ్ళు పొలం చేసే వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో కాయలదో తెలియదు కానీ ఎవరు తెంపుకొని పోతే ఎవరు వద్దంటాం చెప్పండి. ఎంత సీసీ కెమెరాలు అయినా కానీ ఏం చెప్తాం చెప్పండి. ఇంకా అలాగా బట్ మొత్తానికి ఇది ఒక్కదాన్ని వచ్చిన ఇంకేమేమి ఉన్నాయో కావాల్సినవి అన్నీ తెంపుకొని వెళ్ళిపోదామని చెప్పి అలసిపోయినా. చెట్టుకి దానిమ్మ ఇలా కాస్తుంది, కొంచెం లైట్గా రెడ్డిష్గా ఉంది, టేస్ట్ బాగుంది. ఒకటి చూద్దామని చెప్పేసి కట్ చేసి చూసిన.
అన్నీ తెంపేసిన మామిడికాయలు, పపాయ, కరివేపాకు, అరిటాకులు ఇలా అన్నీ చూపిస్తాను. ఎండ అయితే టూ మచ్ ఉంది, వాటర్ ఫుల్గా దాహం వేస్తుంది. అందుకే ఇలా ఉంది కలర్, రెడ్డిష్ లైట్ పింకిష్ లాగా. అండ్ ఇక నేనైతే గోరింటాకు తెప్పుతున్నా. ఇక్కడ గోరింటాకు మంచిగా కాస్తుంది, లేతగా ఉంది, బాగుంది. మొన్ననే చెట్టు అంతా కొట్టేసి మంచి ఎగురొచ్చింది ఇది. పొలం అయితే ఇదిగో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూనే పారిస్తుంది పాపం, నీళ్ళు పోరు. ఇది ఇది ఓవరాల్గా పొలం. ఓవరాల్గా ఏమేమి తెంపానో చూడండి ఒక్కసారి అయితే. ఇందులో గోరింటాకు, అరిటాకులు, మామిడికాయలు, పప్పాయ, ఇవి వచ్చేసి మల్బెరీ, పూలు, మామిడాకులు, కళ్యమాకు, ఇంకా మామిడికాయలు. ఇది ఓవరాల్గా నేను తెంపినవన్నీ అయితే సర్దేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇక నెక్స్ట్. అండ్ ఇంకా నేనైతే పొలం దగ్గర నుంచి వస్తుండగానే కొన్ని బంతి పూలు, ఇంట్లో కావాల్సిన కొన్ని ఫ్రూట్స్, ఇంకా కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అన్నమాట. అవన్నీ కూడా సర్దేసుకొని ఎక్కడికక్కడ పెట్టుకోవాలి. ఇంట్లో లేడీస్ ఇంకా అసలు నాకైతే ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. మీ అందరికి తెలిసిందే కదా, అందరే ఉంటారు. మా ఇంట్లో ముగ్గురు అంతే, లక్తల్లే వాళ్ళ నాన్న ధీరజ్ అంతే. ఇంకా ధీరజే ఎంతో అంటే కొంచెం బతిలాడితే అటో ఇటో చేసేదైతే ధీరజే. కొంచెం చింతపండు ఇలా అన్నీ తీసుకొచ్చినాయి. ఇంకా చింతపండు అయితే ఉగాది పచ్చడికి అలా చేసుకోవాలి కదండి, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసుకొని ఎక్కడికక్కడ మంచిగా నీట్గా సర్దేసుకొని రాత్రికే ఇంకా తోరణాలు అన్నీ నైటే కట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అవుతుంది, ఇంట్లో పని అవన్నీ, అసలు కిచెన్లో పని ఎక్కువ ఉంటుంది కదా మార్నింగ్ అని చెప్పేసి ఇంకా నైటే ఇలా మొత్తం కిచెన్ కౌంటర్ కానీ బ్యాక్ సైడ్ టైల్స్ కానీ అన్నీ కూడా ఇలా బాగా క్లీన్ చేసేసుకొని గిన్నెలు అని తోమేసుకొని నీట్గా సర్దేసుకొని పడుకునే వరకే 11:30 అయిందన్నమాట. ఇంకేం చేస్తాం, ఇవన్నీ తప్పదు కదా. ఇంకా అంటే వీక్లీ 1-2 సార్లు అంటే టైల్స్ అన్ని క్లీన్ చేస్తాం, కానీ ఇంకా పండగ అంటే కంపల్సరీ కదా. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి అన్నీ సర్దేసుకొని అందరం తిన్న తర్వాత ఇంకా స్టవ్ కానీ కిచెన్ టాప్ కానీ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ధీరజ్ని ఒకటి చెప్పాను, ధీరజ్ ఇదంతా క్లీన్ చేసే వరకు చాలా లేట్ అవుతుంది బేట, ఒక హెల్ప్ చేయమంటే. పాపం ధీరజ్ కూడా ఒక పక్కన అయితే కబోర్డ్స్ కూడా క్లీన్ చేస్తున్నాడు. వాడు కబోర్డ్స్ క్లీన్ చేయి ధీరజ్, ఇవన్నీ చేస్తున్నాను కదా బేట, ఒక్కటి హెల్ప్ చేయవా అంటే సర్లే మమ్మీ చేస్తా అని చెప్పేసి అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా ఏదో ఒక సింపుల్గా అలా అది కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంట్లోకి అది తీసుకురా ఇది తీసుకురా ఏదన్నా చిన్నవి చెప్తా ఉంటే ధీరజ్ కొంచెం నాకు హెల్ప్ చేస్తాడు. ఇంకా లక్కీకి తినిపించడం ఇలాంటివి ఎప్పుడన్నా వారు, అది కూడా ఎప్పుడో ఒకసారి కొంచెం ఆయనకు కూడా ఇంటి దగ్గర పని అవి ఇవి ఆయన బిజీలో ఆయన ఉంటాడు అనుకోండి కోర్సు. ఇంకా మనకు అప్పుడు చెప్పినప్పుడు కొన్నిసార్లు చెప్తాము, నాకు పైగా ఫుల్ హెడేక్ ఇదంతా కూడా అసలు చెప్తున్నాను కదా. ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పండగ అంత పెద్దగా సెలబ్రేషన్ ఏమి అనిపించలేదు. బట్ ఏదో ఇంకా ఉన్నంతలో చేసుకోవాలి కాబట్టి, ఇవన్నీ లేడీస్ అందరికీ రొటీన్గా ఉండేటివే కాబట్టి చేసుకోవాలి, ఇంకా అంతే. అందరి ఇళ్ళల్లో ఉండేటివే రొటీన్స్ అన్నమాట. ఇంట్లో పనులన్నీ పండగలంటే ఇంకాస్త పని ఎక్కువనవుతుంది, కానీ అసలు పని తగ్గే ముచ్చటనే ఉండదు. ఇంకా అలా అవన్నీ రొటీన్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా అందుకే ఈ వీడియోలో మీ అందరితో 2 డేస్ వీడియోతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసే టైం కుదరట్లేదు, ఇంట్లో పనులు అవ్వట్లేదు, వీటితోనే సరిపోతుంది. ఇంకా ధీరజ్ ఇదిగో ఇలా చిన్నగా అయితే నేను ఆల్రెడీ కిచెన్ కౌంటర్ క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసిన. ఇంకా ధీరజ్ కబోర్డ్స్ ఇలా కొంచెం అయితే క్లీన్ చేసి అప్పుడప్పుడు కొంచెం వాటర్ డ్రాప్స్ అలా పడుతూ ఉంటాయి కదా. సరే బేట అలా ఒకసారి అయితే క్లీన్ చేయంటే వాడు మరీ స్ప్రే బాటిల్ తీసుకొచ్చి వాటర్ స్ప్రే చేసుకుంటే క్లీన్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు మీ వీడియో తీస్తున్నావు, నా ఫ్రెండ్స్ అందరు చూస్తారు తీయక అని చెప్పేసి అంటాడు. ఏముంది బేట, నేను చూసి కూడా నలుగురు నేర్చుకోవాలి, పేరెంట్స్కి హెల్ప్ చేయాలి కదా బేట అంటే అలా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది? ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అస్సలు లైక్సే చేయట్లేదు. మీరు లైక్స్ కానీ సపోర్ట్ కానీ చేస్తేనే ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదండి. సో ఇది ఇవాళ వీడియో.
మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకు ఛానల్ 100K రీచ్ అవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు కోసం వెయిటింగ్ విత్ యువర్ సపోర్ట్స్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.